ఒక పాడిపోయిన దేవాలయంలోకి వెళ్ళాం. వర్షం కురిసేసరికి ఆ లెన్స్ ఎక్కడ దాచిందో మాకు తెలపలేదు. అడవిలో రోజు నుంచి ఆ లెన్స్ కోసం వెతుకుతున్నాం. బాగానే ఉంది. కథ కంచికి నడపాలంటే ఆ లెన్స్ మనకు దక్కాలి. అందుకు మనం ఈ ఎడవంతా గాలించాలన్నమాట. అయితే మాటలు కాదు, కానీ ఆ లెన్స్ మనం ఎలాగైనా తగ్గించుకోవాలి. ఆ లెన్స్ గురించి నాకు చిన్న క్లూ తెలుసు. అదేమిటంటే కార్తీక పౌర్ణమి రోజున ఆ లెన్స్ కి ఎక్కడ లేని వెలుగు వస్తుంది. అదే ఈ భూమిలోనే కాదు, కులంలో ఎక్కడ ఉన్నా దాని వెలుగు చంద్రోదయ సమయానికి భూమిపై పడుతుంది. సూర్యకిరణాల కన్నా దాని వెలుగు ఎక్కువగా ఉంటుంది. వామ్మో, ఆ లెన్స్ కి అంత పవర్ ఉందా? అంత ప్రభావం గల లెన్స్ వల్ల మనకు ఉపయోగం రవీంద్ర, ఉపయోగం చాలా ఉంది. కార్తీక పౌర్ణమి రోజున ఆ లెన్స్ తో చూస్తే భూమిలో ఉన్న గుప్త నిధులు గల్లు మొత్తం కనపడతాయి. అంతేకాదు ఎక్కడ డీజిల్ బాగులు ఎక్కడ పెట్రోల్ బాగున్నవి స్పష్టంగా కనపడతాయి. ఇంతకు ఒక్క మాటలో చెప్పాలంటే మీ అమ్మ కావాల్సిన అవసరం లేదు. ఆ లెన్స్ కుటుంబాలు తెచ్చుంటే చాలు. కోట్లకు పొరగట్ల కోటీశ్వరులు కావచ్చు. ఓకే రవీంద్ర, వచ్చే కార్తీక పౌర్ణానికి ఆ లెన్స్ మనకు దొక్కాలి. దాహం తనదాహంతో ఉన్న నేను ఆ లెన్స్ తోటే తనదాహం తీరిపోవాలి. కాదు, ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే ఎదురు లేని కుబేరుడు కావాలి. ఇక కార్తీక పౌర్ణమి సరిగా కార్తీక పౌర్ణమి వచ్చేదాకా మనం ఎదురు చూడాల్సిందే. నాగేంద్ర, రవీంద్ర, ఈ రవీంద్ర ఈ రోజు నుంచి మన అతిథి. సకల కలపాలతో హిందూ వినోదంతో కరించడం ఈ భైరవం నాకు అనుమతి. కమాన్ మోహిని, కమాన్ మోహిని. సరే, స్టేషన్ రావట్లేదు. వాడు బేడుపై విడుదల వెళ్ళేటప్పుడు 2 రోజులకు ఒకసారి వచ్చి స్టేషన్ కనపడమన్నాను. వీడు స్టేషన్కే రావడం. హలో, నేనే మిస్టర్ ఎస్వి జితేంద్రాని. కంట్రోల్ రూమ్ నుంచే మాట్లాడుతున్నాను. ఏంటి లక్ష్మి గారు మానభంగం చేసి చంపినారా? నేను బయలుదేరి వస్తున్నా. తప్పు చేసిన వాడు తప్పించుకుంటున్నాడు, హత్య చేసిన వాడు అడ్రస్ లేకుండా పోతున్నాడు. అలాంటప్పుడు ఎవరు శిక్షిస్తుంది? నీ పోలీస్ డిపార్ట్మెంట్. హత్య చేసేది ఒకడు, సాక్ష్యం చెప్పేది ఇంకొకడు, శిక్ష పడేది మరి ఒకడికి. అలా ఎందుకు జరుగుతుంది? తప్పన్న తర్వాత ఒక్కసారి చేసిన తప్పే
100 తప్పు చేసిన తప్పే. నేను మారిన మనిషిని నాకు తెలుసు, నా అంతరాత్మ తెలుసు. కానీ ఈ ప్రపంచానికి, ఈ లోకానికి ఎలా తెలుస్తుంది? ఎలా నిరూపించుకోవాలి? నువ్వు మారిన మంచివాడు, మంచి వాళ్ళకి మంచివాడు అని నిరూపించుకునే టైం ఆడుతున్నది మిస్టర్. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజమే మాట్లాడుతున్నారు రమేష్. రమేష్, మహేష్ చంపిన హత్య కేసులో నేను అరెస్ట్ చేసిన లక్ష్మిని స్టేషన్ లో ఎవరో దుర్మార్గుడు మానభంగం చేసి చంపారు. సార్, ఏమిటి మీరు మాట్లాడేది? నిజం మాట్లాడుతున్నాను రమేష్. మా స్టాఫ్ మొత్తం హైదరాబాద్ వెళ్ళారు. ఎందుకంటే హైదరాబాద్ సిటీ లిమిట్స్ లో ఈ నెల రెడ్డి గారికి సన్మానం జరుగుతుంది. దాని సెక్యూరిటీ నిమిత్తం అందరూ అక్కడికి వెళ్ళారు. ఈ రోజు సాయంత్రం నేను కూడా ట్రైన్ బయలుదేరి వెళ్ళాలి. అర్థమైంది సార్. మీ పోలీస్ స్టేషన్ లో మీ పర్మిషన్ లేకుండా హంతకులలోనే ప్రవేశించి ఆ అమాయకురాన్ని అంతం చేశారన్నమాట. అటువంటిప్పుడు నాలాంటి సామాన్యుడికి న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్? ఆడదానికి మానభంగం ముఖ్యం, మగవాడికి మగదనం ముఖ్యం, మా పోలీస్ డిపార్ట్మెంట్ కర్తవ్యం ముఖ్యం. కర్తవ్యం అంటే కాళ్ళు చచ్చినట్టు కూర్చుంటే ఎంతో మంది కన్నె పిల్లలు కట్టుబట్టలు కనబోతారు, ఎంతో మంది అమాయకులు అడ్రస్లు కనబోతారు. కాళ్ళు పారాక ముందే కళ్ళు కట్టిన కషాయ గుండెలు ఆడపిల్లల్ని కొల్లకాటికి పంపిస్తున్నారు. కోట్లు కోట్లు కురిపిస్తూ కోటేశ్వరులు పెద్ద మనుషులు చాలా మనవుతున్నారు. అటువంటిప్పుడు కూటు కోసం కోటి అవస్థపడే పేదవాళ్ళు కోర్టుకెళ్తున్నాడు. అటువంటిప్పుడు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది సార్? అలాగని ఏది పెద్ద చేస్తే మా డిపార్ట్మెంట్ పరువు మిస్టర్ రమేష్, మా డిపార్ట్మెంట్ ఎవరూ లెక్క చేయరు. అందుకే మేము చేస్తున్నాం. డోటు ఎక్కడుంది సార్? మీ డోటు పేరు పూసిన కత్తిలో ఉందా, లేదా నల్ల రంగు పూసిన తుపాకి తూటలో ఉందా? ఎక్కడుంది సార్? లేదా పేదవాడి చేత కన్నీటిని కురిపించే మీ లాఠీలో ఉందా? ఎక్కడుంది సార్ మీ పోలీస్ డిపార్ట్మెంట్? కూల్ రమేష్, కూల్. నీ బాధ నాకు అర్థమైంది. నాకు టైం అయింది, నేను బయలుదేరి వెళ్తున్నాను. నేను చెప్పింది గుర్తుందా? వస్తా సార్. ఎన్ని అవస్థలు పడ్డా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఏనాటికైనా న్యాయం నిప్పులా చెలరేగుతుంది. అన్యాయం అడ్రస్ లేకుండా పోతుంది. ఆ నరూప రాక్షసుని నరికి నేను మానిన మనిషిని మహాత్ముని నిరూపించుకుంటాను. అయితే నా కోరిక ఒక్కసారి తీర్చు. ఈ
కులుకుమల్లె రెమ్మకి కుదురైన బొమ్మకి కులుకుమల్లె రెమ్మకి ముదుట ముద్దు పెట్టనా బొట్టుగా వద్దంటే ఒట్టుగా అందాల అమ్మకి కుందనాల కొమ్మకి అందాల అమ్మకి కుందనాల కొమ్మకి అడుగు మడుగులొద్దనా పెద్దగా అవునంటే తప్పుగా అలివేణి ఆడించమా నా పరువాల ప్రాణముఖ్యమా పులకింతల పూజగా తొలిజన్మల నోముకి దొరనముల సాముకి తొలిజన్మల నోముకి దొరనముల సాముకి చెలిమైనే ఉండిపోనా చల్లగా మరుమల్లెలు చల్లగా నీకంట నీటి ముచ్చుమో జాబిలి కలువో ఇది గిండిల కొలువో స్వాతివాన లేక ఎండలో గాజి మల్లి పూల గుండెలో అలివేణి ఆది ముఖ్యమా అలివేణి ఆది ముఖ్యమా చీరకట్టె ముద్దుగుమ్మ చిక్కవమ్మ దక్కవమ్మ
పడింది విసురులు విసరక జాడ సవరకిది నడిచేరా అద్దంకి చీర కట్టె ముద్దుగుమ్మ చిక్కవమ్మ చక్కవమ్మ ఎగిరే పొగడే చాలే దిగవే ఇకనైనా బుజ్జి మామూలు బుజ్జి కాదని నిరూపించుకోవాలి. అప్పుడు దాకా నువ్వు ప్రాణాలతో బతుకుంటే కదరా మంచివాడిని నిరూపించుకోవడానికి. రమేష్ నువ్వా? అవునరా, నేనెవర డొంకునే నీ పాలిట ముత్యంని నేటితో నీ అక్రమాలకు ఆగడాలకు పెట్టడానికి హెచ్చరించడానికి వచ్చిన సింహానిరా. పిచ్చివాడా, పిచ్చిలేదు. నమ్మించి వంచనతో మోసం చేసిన నీది ఒక బ్రతికేనా? నువ్వు ఒక మనిషివేనా? రే పెద్దవాడు పుంచే, నేను దొంగనన్నమాట నిజం, కానీ చేసిన తప్పులకి మర్చిపోయి దొంగతనాలకి స్వస్థపలికి మారిన మనిషిలో బతుకుతున్నా మంచి దొంగనరా. మర్యాద చెప్పు, జైల్లో ఉండే లక్ష్మిని మానభంగం చేసినారు. నేను జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అటువైపు అవడలేదు. అలాంటి లక్ష్మిని మానభంగం నేనెలా చేస్తాను, మర్డర్ నేనెలా చేస్తాను? పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదని తెగ చమ్మడం పడుతుంది. జైల్లో బెయిల్పై రిలీజ్ అవుతాడు నువ్వు.